ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అయితే లక్కీ మిత్ర గారి కూతురా అంటే జున్ను ఇంతకాలం మిత్రగారి ఇంటికి వెళ్తూ వచ్చేవాడా? ఇంతకాలం ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు అనుకున్నాను, తన తండ్రితోనే జున్ను ఫైట్ చేస్తున్నాడా అని చెప్పేసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కదా. అంతేకాకుండా వాళ్ళిద్దరూ బాయ్ చెప్తూ తన ముందు నుంచి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి నీల్ డౌన్ అయిపోతుంది. లక్కీని పట్టుకోగానే ఏంటమ్మా ఏమైంది అని అనగానే ఏమీ లేదమ్మా అని చెప్పేసి లక్కీకి ముద్దు పెట్టి మరి బాయ్ అయితే చెప్తుంది లక్ష్మి. అదేంటక్క, ఇంతకాలం జున్ను బెస్ట్ ఫ్రెండు లక్కీ మిత్రగారి కూతురు అని నీకు తెలియకపోవడం ఏంటి? నాకైతే అస్సలు అర్థం కావటం లేదు అని అనగానే అదంతా పక్కన పెట్టు జాను, అసలు మిత్రగారి కూతురు అంటున్నావు. మిత్రగారు మనీషాని ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు. అలాంటప్పుడు మిత్రగారికి కూతురు ఎక్కడి నుంచి పుట్టింది? మిత్రగారి కూతురికి తల్లి ఎవరు అని అనగానే అక్క 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 ఒక్క నిమిషం ఆగు, నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావని నాకు అర్థమైంది. మిత్రగారి కూతురు అంటుంటుంటే నువ్వు బావగారికే పుట్టిన కూతురు అని అనుకుంటున్నావు. అది నీ అవివేకం. బావగారు ఏ తప్పు చేయలేదు అని అనగానే అలాంటప్పుడు కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదంతా చాలా పెద్ద స్టోరీ అక్క. బావగారు ప్రతి నిత్యం కూడా నువ్వు మోసం చేశావని చెప్పేసి ఆల్కహాల్ తాగుతూ దేని మీద కాన్సన్ట్రేషన్ లేకోకుండా ఇంట్లోనే తిరుగుతూ పడుకుంటూ ఇక ఆఫీస్ వర్క్స్ గురించి ఆలోచించుకోకుండా చాలా డల్గా ఉంటే అత్తయ్య గారు ఇక నుంచి దూరంగా వెళ్తే అయినా సరే ఇక మూడ్ అనేది చేంజ్ అవుతుంది, ఇక తనలో మార్పు వస్తుంది అని చెప్పేసి ఇక మిత్ర వాళ్ళకు టీ ఎస్టేట్స్ ఉన్నాయి కదక్క, అక్కడికి తీసుకొని వెళ్ళారు. తన అసిస్టెంట్ భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. కాకపోతే భాస్కర్కు ఒక చెల్లెలనే అమ్మాయి ఉండేదంట. ఆ అమ్మాయికి కరెక్ట్గా బావగారు వెళ్ళిన రాత్రికే చీకట్లో అయితే డెలివరీ అయింది. కాకపోతే ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చేసరికి ఒక బాబుని పట్టుకొని వెళ్ళిపోయిందంట. స్పృహలో లేనప్పుడు తనకి పాప కూడా పుట్టిందంట. ఆ పాపని మిత్రగారు తెచ్చుకున్నారు. అంతేకాదక్క, బావగారికి ఆ పాపను చేతిలో పెట్టినప్పటి నుంచి పోయిన కంపెనీలో షేర్లు అన్నీ తిరిగి వచ్చి ఇదిగో అప్పుడు ప్రవీణ్ మిట్టల్ లాక్కున్న కంపెనీలు, ప్రవీణ్ మిట్టల్ దౌర్జన్యం, వాటన్నిటినీ కూడా లక్కీ చేతిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బావగారు సాధించుకొని వచ్చారు అని చెప్పేసి లక్ష్మి చెప్తుంది. జాను అయితే లక్ష్మికి చెప్తుంది, ఇదక్క సంగతి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. అక్క ఏమైందక్క అని అనగానే ఏమీ లేదు జాను, భాస్కర్ గురించి చెప్తుంటుంటే భాస్కర్ అన్నయ్య గురించి తలుచుకోగానే ఏడుపు వచ్చింది అని అనగానే నీకు కూడా ఆ భాస్కర్ అన్నయ్య వాళ్ళు తెలుసా అక్క అని అంటూ ఉంటుంది జాను. తెలియడం ఏంటి జాను, నేను మన ఇంటి నుంచి దూరం అయిపోయిన తర్వాత చాలా కాలం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. భాస్కర్ అన్నయ్యే నన్ను చేరదీసింది. 9 నెలలు కడుపుతో ఉన్నంత వరకు నేను వాళ్ళింట్లోనే ఉన్నాను అని అనగానే అంటే అక్క, ఆ రోజు చీకట్లో బావగారు వాళ్ళు ఒక అమ్మాయికి శ్రీమంతం చేశాము అని చెప్పి అన్నారు. ఆ అమ్మాయి నువ్వేనా అక్క అని అనగానే అవును జాను అవును అని అనగానే అంటే లక్కీ కూడా నీ కూతురే అన్నమాట. నీకు కవల పిల్లలు పుట్టారు. ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోయావన్నమాట అని అనగానే లక్ష్మి అయితే అవును అవును అని చెప్పేసేసి కన్నీరు తుడుచుకుంటూ దేవుడు ఎంత మంచివాడో చూసావా జాను, ఎవరిని ఎక్కడ చేర్చాలో, ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో అంతా ఆ భగవంతుడిలోనే ఉంటుంది. మిత్రగారికి తన కూతుర్నే తనకి ఆ భగవంతుడు సొంతం చేశాడు. ఇప్పుడు నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటే అదేనక్క, క్లాస్ మొత్తంలో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళు నా బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే నాకు దగ్గరయ్యారు. అంతెందుకక్క, లక్కీకి చిన్న కాలుకి దెబ్బ తగిలినప్పుడు జున్ను విలవిలలాడిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. ఆ విషయం వాళ్ళకు తెలియకపోయినా కూడా వాళ్ళ మధ్య రక్త సంబంధం, వాళ్ళ మధ్య అంత ప్రేమను నింపుకుంటూ వచ్చిందక్క అని అనగానే ఎనీవే జాను, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మిత్రగారికే నేను దూరం అయిపోయి ఏమీ చేయలేను, ఆఖరికి జున్ను కూడా నా దగ్గరే పెరుగుతున్నాడు అనుకున్నాను. నాకు కవల పిల్లలు పుట్టి కూతుర్ని తన దగ్గర దేవుడు
గిఫ్ట్గా ఇచ్చాడని ఈరోజు నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే, నాకు మాత్రం చాలా బాధగా ఉందక్క. ఇద్దరు బిడ్డలు, బంగారం లాంటి బిడ్డలు, బావగారితో ఆనందంగా గడపవలసిన జీవితం అని అనగానే, జాను అవన్నీ మర్చిపో, మనీషా సంగతి నీకు చెప్పాను కదా, సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తాను, ఉంటాను అని అనగానే, సరేనక్క, బెల్ కూడా కుట్టారు, నేను కూడా టైం అవుతుంది, వెళ్తాను అని చెప్పేసి ఇటు జాను వచ్చేసేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోగానే లక్ష్మి మన అర్జున్ దగ్గరికి అయితే, ఈరోజు ఆఫీస్కి వస్తాను అర్జున్ గారు, ఫైల్స్ అన్నీ స్టడీ చేస్తానని చెప్పేసి అంటుంది కదా. అందుకోసం లక్ష్మి అయితే అర్జున్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర గురించి ఇక ఇంటికైతే వచ్చేస్తారు భాస్కర్. అయితే భాస్కర్ రాగానే టీ ఎస్టేట్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా నువ్వు అటు ఇటు షిఫ్ట్ అవుతూనే వచ్చావు, వైజాగ్కి వచ్చావు, హైదరాబాద్ కూడా చూసుకుంటున్నావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ భాస్కర్. ఈ రోజుల్లో నీలాంటి నిజాయితీగా ఉన్న వాళ్ళు దొరకటం చాలా అరుదైన పని అని అనగానే, అదేంటమ్మా, నేను మీ దగ్గర ఉద్యోగం ఇప్పుడా అప్పుడా, ఎప్పటి నుంచో చేస్తున్నాను అని చెప్పేసి భాస్కర్ అయితే అంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా పైనుంచి జయదేవ్ అయితే వస్తాడు. జయదేవ్ వచ్చి, ఈ మధ్యకాలంలో మిత్రకి లక్ష్మికి జరగబోయే పెళ్లి రోజు అయితే వస్తుంది, కాకపోతే లక్ష్మి పేరెత్తితేనే చిరాకు పడుతూ ఉంటున్నాడు. లక్ష్మికి మిత్రకి ఒకే ఒక్క ఫోటో అయితే ఉంది, ఈ ఫోటోని పెద్దది చేయాలి అని చెప్పేసి జయదేవ్ అనుకుంటూ కిందకైతే తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ లోపల మిత్ర, ఏంటి డాడీ అది చేతిలో అని అనగానే, ఈ త్వరలోనే రాబోతుంది కదరా, దానికోసమే ఈ ఏర్పాట్లు అని అనగానే, త్వరలో రాబోతుందా, ఏంటది అని చెప్పేసి అనగానే, మ్యారేజ్ డే అని చెప్పి అనగానే మిత్ర ఫోటోని చేతిలోకి తీసుకుంటాడు. ఒక్కసారిగా లక్ష్మితో చూసి ఫస్ట్ అయితే చాలా సంతోషంగానే ఉంటాడా, హ్యాపీగా లక్ష్మితో స్వీట్ మెమొరీస్ అన్నిటినీ గుర్తు తెచ్చుకుందాం అనుకునే లోపల ఆ ప్రవీణ్ మిట్టల్కి సంతకం చేసి షేర్లు ఇచ్చేయటం, కంపెనీని మోసం చేయటం, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి ఫోటోని ఒక్కసారిగా నేలకేసి ఇసిరి కొడతాడు. నా జీవితంలో లేని వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని పదే పదే నన్ను ఎందుకని గుర్తు చేస్తున్నారు డాడ్ అని చెప్పేసి ఇసిరి కొట్టంగానే, అసలు ఆ ఫోటోలో ఏముందా అని చెప్పేసి ఇక వెంటనే మన భాస్కర్ అయితే తీస్తాడు కదా కింద పడిపోయిన ఫోటోని. భాస్కర్ ఒక్కసారిగా తన చెల్లెలు లక్ష్మి పెళ్లి కూతురుగా, పెళ్లి కొడుగ్గా మిత్ర, ఇద్దరికీ పెళ్లి అయిన ఫోటోని చూసి భాస్కర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే మిత్ర, నా మూడంతా పోయిందని పైకైతే వెళ్ళిపోతాడు. అది కాదు మిత్ర అని అనుకుంటూ ఉండగా ఇక జయదేవ్ కూడా కోపం వస్తుంది. ఇక ఈయన రాంగ్ టైంలో వచ్చారు అని చెప్పేసేసి, అరవింద ఏవండి ఒకసారి ఇలా రండి అని చెప్పేసి జయదేవ్ని తీసుకొని వెళ్ళి అరవింద అయితే కూల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే భాస్కర్ మాత్రం హాల్లో ఆ ఫోటోని చూసి అలానే షాక్ అయిపోతూ ఉంటే మనీషా దేవయాని ఇద్దరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఆంటీ చూసారా, ఆ ఫోటోని చూసిన తర్వాత భాస్కర్ ఎలా షాక్ అయిపోయాడో అని. ఏంటి భాస్కర్, నీకు ఈ ఫోటోలో చూస్తున్నావు కదా, ఆ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా, ఆ అమ్మాయి నీకు తెలుసా అని అనగానే ఇక వెంటనే మన భాస్కర్ అది అని అంటూ ఒక్కసారిగా లక్కీ పాపని తోసేయడం, లక్కీతో సరిగ్గా మాట్లాడకపోవటం, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు భాస్కర్. ఇప్పుడు ఈ మేడం గురించి చెప్తే మనీషా మేడంకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మనీషా మేడం మిత్ర గారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అంతేకాదు మిత్రగారి జీవితంలోకి వచ్చిన తన కూతుర్ని దూరం కూడా చెయ్యాలి అనుకుంటుంది. అందుకోసం ప్రతిసారి తిను లక్కీని ఏ రోజు ప్రేమతో దగ్గరికి తీసుకోలేదు. ఇటువంటి సమయంలో ఈ అమ్మాయి నా చెల్లెలు, ఈ అమ్మాయి కూతుర్ని మిత్రగారు పెంచుకుంటున్నారు అంటే తన రక్తాన్ని మిత్రగారు పెంచుకుంటున్నారని చెప్తే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఇప్పుడప్పుడే ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు అని అనగానే మనసులో అనుకుంటూ ఉంటాడు భాస్కర్ నిన్నే అని అంటూ ఉంటే, అంటే కొంచెం చూడటానికి మా చెల్లెల్లాగా అనిపించింది, కానీ తర్వాత కాదు అని తెలిసింది, అందుకోసమే అంత స్టన్ అయిపోయాను, నాకు మా చెల్లెలు గుర్తొచ్చింది, అంతే అంతే అని చెప్పేసి భాస్కర్ అయితే బయటకైతే వచ్చేస్తాడు. ఇక వెంటనే ఈ ఇంట్లో మిత్ర సార్ కూడా లక్ష్మిని, నా చెల్లెల్ని మోసం చేసి వెళ్ళింది అనుకుంటున్నారు. మరోపక్క మిత్ర సార్ జీవితంలోకి మనీషా రావాలి అనుకుంటున్నారు. ఒక్క అరవింద మేడం, జయదేవ్ సార్ మాత్రమే మిత్ర గారిని అలానే నా చెల్లెలు లక్ష్మిని కలపాలి అనుకుంటున్నారు. అంతేకాదు
ఈ ఇంట్లో నా చెల్లెల్ని చనిపోయిందనుకుంటున్నారు. నేను వైజాగ్లోనే నా చెల్లెల్ని చూశాను. అసలు నా చెల్లెలు మంచితనాన్ని ఈ ఇంట్లో ఎంతమంది గుర్తిస్తున్నారో, మిత్రా సార్ని నా చెల్లెల్ని ఎవరైతే కలపాలని చూస్తారో వాళ్ళకు మాత్రమే నేను ఇంట్లో ఉన్న పాప మిత్ర గారి కూతురని నిజం చెప్తాను. ఈ విషయాన్ని అప్పుడిప్పుడే బయటకి పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నా చెల్లెలు ఎప్పుడు తన గతాన్ని చెప్పలేదు. తన గొప్ప ఒక మంచి హృదయం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి మనసులో ఏవేవో బాధలు ఉన్నాయి. అవేంటో నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పటికైనా మిత్ర గారి వైఫ్ అని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరినీ కలపాలని నేను అనుకుంటాను. తప్పకుండా కలుపుతాను. మనీషా మేడం మిత్ర గారి లైఫ్లోకి రావాలి అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని చెప్పేసి భాస్కర్, లక్ష్మమ్మ నన్ను క్షమించమ్మా, నువ్వు మిత్రగారి భార్యవి, అంటే మా చిన్నయ్య భార్యవి. అలాంటిది నిన్ను సాదాసీదా అమ్మాయిలనే చూసేయి నా చెల్లెలుగా దగ్గరికి తీసుకున్నాను, కానీ ఒక మేడంగా నీకు నేను ఇంకా మంచి జీవితాన్ని కల్పించలేకపోయాను అని చెప్పేసి భాస్కర్ అయితే తన మనసులో తానే బాధపడిపోతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి అర్జున్ దగ్గరికి వెళ్తుంది కదా. ఇక లక్ష్మి ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఇంతకాలం నాతో పరిచయం ఏర్పడిన తర్వాత కూడా లక్ష్మి తన మనసులోని ఫీలింగ్స్ని వేటిని నాతో షేర్ చేసుకోలేకపోయింది. తను ఏమనుకుంటుందో నాతో క్లోజ్గా ఉంటేనే కదా తన్ని రేపొద్దున నేను భార్యగా దగ్గరికి తీసుకోగలను, పెళ్లి చేసుకోగలను. ఇద్దరి మధ్య ముందు మంచి బంధం అనేది ఏర్పడాలి. అలా ఏర్పడాలి అంటే ఫ్రీగా ఉండాలి. తన మనసులో ఏమనుకుంటుందో, తను ఏం చేయాలనుకుంటుందో ఇటువంటివన్నీ నాకు తెలుస్తూ ఉండాలి. ఎనీవే ఆఫీస్కి వచ్చింది కాబట్టి లక్ష్మితో కొంచెం పర్సనల్గా డిస్కషన్ చేసే అవకాశం వచ్చింది అని అనుకుంటూ, లక్ష్మి ఈ వర్క్ అయిపోయిందా, ఓకే ఓకే అని అంటూ ఉంటే, అయిపోయింది అర్జున్ గారు అని అంటూ ఉంటే, ఏంటి లక్ష్మి ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అనగానే, ఏమీ లేదు అర్జున్ గారు, దేవుడు చాలా గొప్పవాడు. మనం ఏవేవో ఊహించుకుంటాం, కానీ దేవుడు ఎవరిని ఎప్పుడు కలపాలా, ఎవరి బంధాన్ని ఎప్పుడు గట్టిగా దృఢం చేయాలా అన్నది ఆ పైన భగవంతుడు ఎప్పుడూ నిర్ణయించేస్తాడు. దానికోసమే నవ్వొచ్చింది. అవంతా ఆలోచించుకుంటుంటే దేవుడు సృష్టి చాలా గొప్పది. కొంతమందిని ఎందుకు పరిచయం చేస్తాడు అన్నది దాని వెనకాతల ఒక్కొక్కసారి బలమైన కారణమే ఉంటూ ఉంటుంది అని చెప్పేసి లక్ష్మి అనగానే, అంటే ఇప్పుడు నిన్ను దేవుడు కలిపాడని మాట్లాడుతున్నావా లక్ష్మి? ఇండైరెక్ట్గా నన్ను దేవుడు ఒక మంచి బంధం కలపబోతున్నాడు అంటున్నావా అని చెప్పేసి అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి తన కూతుర్ని తండ్రిని మిత్రుని కలిపారని అనుకుంటుంటే అర్జున్ తన కోసమే ఇలా చెప్తుందేమోనని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. సరే అయితే ఇక లక్ష్మితో ఆఫీస్ వర్క్ అయిపోయిందని, అలా జున్ను కోసం ఏమైనా కొందాం, షాపింగ్ చేద్దామని చెప్పేసి అలా ఇద్దరం కాసేపు ఫ్రీగా బయటకు వెళ్ళి రావాలి అని, లక్ష్మి నా ఆఫీస్ వర్క్ అయితే అయిపోయింది, నీది కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. జున్ను ఎప్పటి నుంచో గిఫ్ట్స్ అడుగుతూ ఉన్నాడు కదా, వాడి కోసం కొన్ని పర్చేస్ చేయాలి, వస్తావా అని అనగానే, అలానే అర్జున్ గారు, పదండి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కార్లో నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. కార్ దిగంగానే జున్ను ఇష్టమైన బొమ్మలు ఎలా అయితే టీవీల్లో మాట్లాడుతూ ఉంటాయో అర్జున్ అలానే మాట్లాడుతూ ఉండటంతో, అర్జున్ గారు మీరు కూడా బాగా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నారు, ఆ కార్టూన్ నెట్వర్క్ బొమ్మల్లానే మాట్లాడుతున్నారు అని నవ్వుకుంటూ ఉండగా, అదే సమయంలో భాస్కర్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అర్జున్ పక్కన లక్ష్మి నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల సిగ్నల్ పడటం, ట్రాఫిక్ జామ్ అవటం, అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవటం జరగంగానే భాస్కర్ షాక్ అయిపోతాడు. నా చెల్లెలు లక్ష్మి అర్జున్ గారితో అంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతూ కనిపించిందేంటి? ఆ రోజు స్కూల్లో అర్జున్ గారిని అడిగితే మాత్రం అర్జున్ గారు అసలు ఎవరో నాకు తెలియదు, ఆ రోజే తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పారు. కానీ తన లైఫ్లో ఇప్పటికి కూడా నా చెల్లెలు ఉంది అంటే నా చెల్లెల్ని అర్జున్ గారు పెళ్లి చేసుకున్నారా? అందుకోసమేనైనా ఆ రోజు ఫాదర్స్ డే రోజు అర్జున్ గారు నాతో అబద్ధం చెప్పింది? అందుకోసమేనైనా నా చెల్లెలు లక్ష్మి వీళ్ళెవరికి ముఖాన్ని చూపించడం లేదు అని చెప్పేసి భాస్కర్ తన మనసులో అయితే అనుకోవటం జరుగుతుంది. మరి లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకుంది అని అనుకుంటాడు కదా భాస్కర్. మరి భాస్కర్కి నిజం ఎలా తెలియబోతుంది
రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది. అంతేకాకుండా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ రేపు నేను స్కూల్కి వెళ్ళను అని అంటూ ఉంటాడు మన జున్ను. అయితే ఏమైంది లక్కీ, నీకోసం ఇన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి టాయ్స్ తీసుకువస్తే రేపు నువ్వు స్కూల్కి సెలవు పెట్టి ఆడుకుంటానంటావేంటి అని అనగానే, అబ్బా అమ్మ ఇవన్నీ ఆడుకోవటం కాదమ్మా, రేపు లక్కీ కూడా స్కూల్కి రాదు అని అనగానే, దేనికోసం అని అనగానే, వాళ్ళ వివేక్ బాబాయ్ది పెళ్ళి కదా, రేపు ఈవినింగే పెళ్ళంట, సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది, లక్కీ స్కూల్కి రాదు, నన్ను కూడా పెళ్ళికి ఇన్వైట్ చేసింది, అందుకనే వెళ్తున్నాను అని అనగానే, ఒక్క నిమిషం ఆగు లక్కీ, ఇంతకీ వివేక్ బాబాయ్కి ఎవరితో పెళ్ళి అని అనగానే, పాపమమ్మ జాను టీచర్తో కాదంటమ్మా అని చెప్పేసి లక్కీ చెప్పంగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి చిన్నత్తయ్య గారు రేపు సాయంత్రమే పెళ్ళి పెట్టేశారా, అంటే నాకు కేవలం ఒక్క పూట మాత్రమే ఉంది, ఈ ఒక్క రోజులో నేను ఏం చేసి జానుకి వివేక్కి పెళ్లి చేయాలో అర్థం కావటం లేదు, ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత పాపం అక్కడ జాను పరిస్థితి ఏంటో అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి జానుకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. వివేక్ పెళ్లి రోజే మిత్రును బెదిరించైనా సరే, చస్తానని బెదిరించైనా లేకపోతే ఇంకేదైనా చేసైనా సరే మిత్రతో తాళి కట్టించుకోవాలని రెడీ అవుతుంది కదా మనీషా. మరి ఒకేసారి వివేక్కి జానో పెళ్ళి, మిత్ర ఉన్నో మనీషా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయా, ఏం జరుగుతుందో తెలుసుకుందాం రానున్న ఎపిసోడ్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.